మన యొక్క పరిధి దాటి స్థాయి దాటి మాట్లాడాడు, పరిధి దాటి స్థాయి దాటి మాట్లాడాడు. ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే పండ్లు రాలుతాయని కూడా మీకు వ్యతిరేకంగా నిరూపించగలుగుతాడా? రేపు కంటెంట్ చేస్తాను. మొన్న టీజీపీఎస్ లో లీకేజ్ అయినాయని టీజీపీఎస్ లో ఆరోపణ చేస్తే కంప్లైంట్ చేస్తే 5 నాలుగు కోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు మేడం, ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు అరెస్ట్ చేయదని. రేపు ఇంకొకసారి ఇట్లా ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి గారు మాట్లాడితే పండ్లు రాలగొట్టాయని చెప్తున్నాం. సీరియస్ గా మేము ఇదే నిరుద్యోగంతో చెప్పు లేపిస్తాం, నిన్నే చెప్పు లేపిస్తాం, ఒళ్ళు జాగ్రత్త మాట్లాడు. మేము బాధ్యత ఉన్నాం ఈ నిరుద్యోగుల పట్ల, తెలంగాణ పౌరుల పట్ల, యువత పట్ల మేము బాధ్యత ఉన్నాం. బరాబర్ మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతి వేదికల మీద ముఖ్యమంత్రి గారు బాధ్యత ఉన్నారు. ఇలాంటి రాజకీయ దళారి ఏజెంట్ అయి కేటీఆర్ కి ఏజెంట్ గా మారిండు. రేపో బాబా బిఆర్ఎస్ పార్టీ చేరబోతుండు. అలాంటి వాడు నిరుద్యోగ గురించి ప్రభుత్వం పై మాట్లాడుతున్నావు. పనికిరాని మాటలు ఎందుకు మాట్లాడతారు? నువ్వు మాట్లాడే మాటలు క్షమాపణ చెప్పాలి, లేకపోతే పళ్ళు రాలుతాయని చెప్పలేదు. కాదు దయాకర్ గారు, ఆయనకు ఒక కోచింగ్ సెంటర్ ఉన్నంత మాత్రానో లేకపోతే రాజకీయ ఎజెండా ఉన్నంత మాత్రానో నిరుద్యోగుల పక్షాన మాట్లాడేది లేదా? నాయకుడుగా మాట్లాడాడు, కోచింగ్ సెంటర్ కాకుండా రాజకీయ నాయకుడుగా ఒక ఎజెండా ఉంది అతనికి. వీళ్ళని అడ్డు పెట్టుకొని కొంతమంది నిరుద్యోగ ఎజెండా ట్రాక్ చేసుకొని అతను ఒక ఎజెండాతో పనిచేస్తూ ఉన్నాడు. అశోక్ గారు, మీరు ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు పీసీసీని 200 కోట్లు పెట్టి కొనుక్కొచ్చుకున్నారని చెప్తున్నారో, అదే బీఆర్ఎస్ పార్టీకి మీరు అమ్ముడు పోయారు అని చెప్తున్నారు వాళ్ళు. మరి చూపెట్టండి, మరి నేను చూపిస్తాను. నువ్వు నిరూపించు. నిరూపించమంటారు. సరే, ఈ రాజకీయ విమర్శలు కాదు, ఇప్పుడు మనకు కావాల్సిన నిరుద్యోగుల తరపున మాట్లాడడం కాబట్టి అశోక్ గారు, ఫైనల్ గా నిరుద్యోగుల తరపున మీరు ఎలా పోరాటం చేయదలుచుకున్నారు ఇక మీదట? ఒకటే మేడం, ఇవాళ మేము ఇందిరా పార్క్ దగ్గర మహాగర్జన సభ నిర్వహించినాం. విద్యార్థులంతా వచ్చారు. మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు పోకంటే ముందే ఎట్టి పరిస్థితుల్లోనైనా ఒక జీపీఓ, ఒక పోలీస్ రిక్రూట్మెంట్, ఒక డిఎస్సి, గ్రూప్స్ ఉద్యోగాలకు సంబంధించిన ఒక 4 ప్రకటనలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మీరు ఇస్తానే అడుగుతున్నారు, కొత్త అడుగుతున్నారు. చెప్పారు ఇవ్వకపోతే మళ్ళీ 1,00,000 మందితో హైదరాబాద్ ముట్టడి జరుగుతుంది. మహా నిరుద్యోగ ఉద్యమం స్టార్ట్ కాబోతుంది. మాటలు కదా దయాకర్ గారు, చేతలు కావాలి. ఈ రోజు అశోక్ సార్ గారు మా బాధని ఆయన ఛానల్ త్రూ విలపిస్తున్నారు అంతే. అంతేగాని అశోక్ సార్ బీఆర్ఎస్ ఏజెంట్ ఎవరు వచ్చినా అంతే. ఏమన్నారు? నిరుద్యోగులు అన్నట్లే అలాంటి వాళ్ళు కొంతమంది 1-4-5 పిడికల మంది మేడం. నేను అనేది అతనికి ఒక సొంత ఎజెండా ఉంది. ఆయన సొంత ఎజెండా ఏముంది అనేది మరి సార్ కి, దయాకర్ గారికి మాత్రమే తెలుసు. ఆయన సొంత ఎవరు వచ్చినా ఇంతే. ఇందాకేమన్నారు? అయ్యో చాలా మంది మాట్లాడారు కదా, మరి ఇప్పుడు మీరు కూడా అన్నారు ఆయన బీఆర్ఎస్ కమ్ముడు వేరని చూపించమంటారు కదా, నిరూపించమంటున్నారు కదా. సొంత ఎజెండాతోని వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీలో ఏదో దాంట్లో పోస్ట్ కోసం ఏదో వీళ్ళు అడ్డు పెట్టుకొని నేనందరూ నేనే చేస్తున్నాను ఒక క్రియేటివిటీ చేసుకోవాలి. దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దు మేడం, ఆత్మగౌరవ కోణంలో చూడండి. దీన్ని రాజకీయ కోణంలో చూస్తే లాస్ అయ్యేది నిరుద్యోగులే. మీరు కొట్టుకొని బాగానే ఉంటారు. అశోక్ సారు మాకు సపోర్ట్ గా ఉన్నాడు. మీరు రాజకీయ కోణంలో అసలు చూడొద్దు. ఎవరు వచ్చినా, ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చినా, బీజేపీలు వచ్చినా మాకు కావాల్సింది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బీఆర్ఎస్ బీజేపీలు ఎవరు సపోర్ట్ చేసినా కూడా మేము సపోర్ట్ గానే తీసుకుంటాము. మేము చదువుకున్న వాళ్ళం. మళ్ళీ కూడా చెప్తున్నా దయాకర్ అన్నకు, అన్న చిన్న రిక్వెస్టే, మీరు గుర్తించుకోవాల్సింది ఏంటంటే మేము చదువుకున్న వాళ్ళము. చదువుకొని వాళ్ళం కాకపోతే ఎవరైనా రెచ్చగొడితే మేము రెచ్చిపోతాము. ఎవరు రెచ్చగొట్టినట్టు కాదు. తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దామండి. అశోక్ గారు, ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు మీరు?
ఫైనల్ ఒకటే మేడం, ఈ స్థానిక సంస్థ ఎన్నికల కంటే ముందే నిరుద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్ రావాలా. రాకపోతే హైదరాబాద్ కు మళ్ళీ 1,00,000 మందితో ముట్టడి ఖచ్చితంగా జరుగుతుంది, మహా సంక్రమం జరుగుతుంది. తర్వాత మీరు కంట్రోల్ చేయడం కూడా కష్టమవుతుంది. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. నిరుద్యోగులు చాలా ఆవేశంగా ఉన్నారు. వాళ్ళ ఆవేశాలు చల్లారాలంటే, పుస్తకాలు పట్టుకొని చదువుకోవాలంటే మీరు ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇవ్వాలా. మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమంటున్నాం. ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థ ఎన్నికలు పోవాలా. లేదంటే దాని